హాయ్ ఫ్రెండ్స్, అంగారక గ్రహంపై ఒకేసారి 30కి పైగా భారీ ధూళి సుడిగాలులు తిరుగుతున్న అరుదైన దృశ్యాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మాస్ ఎక్స్ప్రెస్ వ్యోమ నౌక కెమెరాలు రికార్డ్ చేశాయి. ఈ సుడిగాలులు భూమిపై కనిపించే చిన్న సుడిగాలులా కాకుండా కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించే భారీ ధూళి స్తంభాలుగా ఉంటాయి. అసలు ఈ సుడిగాలులు ఎలా ఏర్పడతాయి, శాస్త్రవేత్తలకు వీటి ద్వారా ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మాస్ ఎక్స్ప్రెస్ వ్యోమ నౌక ఈ పరిశీలనను చేపట్టింది. 2003లో ప్రయోగించిన ఈ వ్యోమ నౌక గత 2 దశాబ్దాలుగా అంగారక గ్రహాన్ని అధ్యయనం చేస్తోంది. తాజాగా ఇది మామస్ వ్యాలిస్ అనే లోయల ప్రాంతాన్ని చిత్రీకరించింది. మామస్ వ్యాలిస్ అనేది అంగారక గ్రహంపై ఉన్న భారీ లోయల వ్యవస్థ. ఇది దాదాపు 1000 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ లోయలు 25 కిలోమీటర్ల వెడల్పు, 1.2 కిలోమీటర్ల లోతు వరకు ఉంటాయి. ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సమయంలో మార్స్ ఎక్స్ప్రెస్ కెమెరాలు 30కి పైగా క్రియాశీల ధూళి సుడిగాలులను గుర్తించాయి. ఇవి సూర్యకాంతి వల్ల నేల వేడెక్కినప్పుడు ఏర్పడతాయి. వేడెక్కిన గాలి పైకి లేస్తూ చుట్టుపక్కల ధూళిని కూడా పైకి తీసుకెళ్లడంతో ఈ సుడిగాలులు ఏర్పడతాయి. భూమిపై కనిపించే ధూళి సుడిగాలులతో పోలిస్తే మార్స్పై ఇవి చాలా పెద్దవిగా ఉంటాయి. కొన్ని సుడిగాలులు 8 కిలోమీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే అవకాశం కూడా ఉంది. ఈ సుడిగాలులు అంగారక గ్రహంపై ధూళిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల మార్స్ వాతావరణం, గాలి ప్రవాహాల గురించి తెలుసుకోవడానికి ఇవి శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మార్స్ ఎక్స్ప్రెస్ లో ఉన్న ప్రత్యేక కెమెరా ఒకే ప్రాంతాన్ని వరుసగా అనేక కోణాల్లో చిత్రీకరిస్తుంది. కారణంగా కదులుతున్న ధూళి సుడిగాలులు మిగతా భూభాగంతో పోలిస్తే స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో వాటి దిశ, వేగాన్ని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేయగలుగుతున్నారు. చూసారుగా, ప్రస్తుతం చల్లగా పొడిగా కనిపించే అంగారక గ్రహం కూడా పూర్తిగా నిశ్శబ్దంగా ఉండదు. అక్కడ కూడా భారీ ధూళి సుడిగాలులు తిరుగుతూ ఉంటాయి. తాజాగా ఒకేసారి 30కి పైగా సుడిగాలులు కెమెరాకు చిక్కడం వల్ల మార్స్ వాతావరణ రహస్యాలను అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు మరో ముఖ్యమైన అవకాశం లభించిందని చెబుతున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.